పోతన భాగవతము అష్టమ స్కందము 10వ భాగము. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణందు బొంకవచ్చు అఘము పొందదదిపా. దానవరాజా, స్త్రీల నొప్పింపవలసిన సందర్భంలోను, పరిహాసములాడినప్పుడును, వైవాహిక వినోద వేడుకల యందును, ప్రాణములకు ప్రమాదము రానున్నప్పుడు, ధనభంగము రానున్నప్పుడు, గౌరవంకు భంగం వాటిల్లున్నప్పుడు, భయాతురువులైన గోవులను బ్రాహ్మణులను రక్షింపవలసి ఉన్నప్పుడు అసత్యమాడినను పాపమంటదు సుమా. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు నీ కుబ్జుండు విశ్వంభరుండల తింగోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ వనపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. ఓ వదాన్యోత్తమ, నీ యొక్క దైత్యకులానికి రాజ్యానికి తేజాన్ని కాపాడుము. ఈ పొట్టివాడు సామాన్యుడు కాడు, అంత సులువుగా పోడు. విశ్వం అంతయు నిండిపోగలవాడు, త్రివిక్రముల వలె బ్రహ్మాండమంతయు నిండిపోవును. ఈతనిని ఎవడునూ ఆపలేడు. నీ చెవులారా నా మాటలను ఆలకింపుము. ఈ దానమును ఇవ్వవలదు. ఈ బ్రహ్మచారిని పంపించివేము. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై బేరైనంగల దేశి విప్రముఖులన్ ప్రీతిన్ ఎసెక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవా. బలిచక్రవర్తి శుక్రాచార్యుడికి ఇలా బదులు చెప్పాడు. ఆచార్యదేవ భార్గవ, ఆది నుండి ఎందరెందరో రాజులు ఉన్నారు కదా, ఎన్నెన్నో సామ్రాజ్యాలు వారికి సిద్ధించలేదా? ఆ రాజాధీశులు ఎంతంత గర్వహంకారాలు చూపించారు. మరి వారంతా ఏరి ఎక్కడున్నారు? ఈ భూమిపై వారి పేర్లేనూ మిగిలి ఉన్నాయా? శిబిచక్రవర్తి వంటి మహాదాతలు కీర్తికాములై ప్రేమతో అడిగిన వారి కోరికలను తీర్చలేదా? వారికి ఈనాటి వరకు ఎవరైనా మర్చిపోగలరా? ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జననట్టి పొడవు పొడవున గురుచై అడిగెడునట నన్ను బోటిగిరిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఓ మహానుభావ, తెంపులేని క్రతువులు చేసినను వ్రతాలు చేసినను ఎవ్వని రూపమైనను గాంచవలను పడదో అట్టి దొడ్డవాడు కురచవాడైన వంటి సామాన్యుని కడకు వచ్చి అడిగినచో అతని ఇష్టార్థమును ఎందుకు ఇవ్వరాదు? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై ధనువుపై సంసోత్తరీయంబుపై పాదాభ్యంబులపై కపోల తటిపై బాలిండ్లపై నూత్న మర్యాద జంతుకరంబు గ్రిందగుట మీదైనా కరంబంటూ మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయమ్మున పాయమే. గురుదేవ, మొదట శ్రీదేవి అయిన కురులను సవరించుచు శరీరాన్ని నిమురుచు పైటి చెంగును లాగుచు పాదపద్మాలను పట్టుకొనుచు చెక్కిళ్లను స్పృశింపుచు పాలిండ్లతో ఆడుచు నిత్యము ఆరాధింపబడుచుండు ఆ శ్రీహరి యొక్క చేయి నన్ను యాచించుచు క్రిందది ఒకటేయు దానమిచ్చును, నా చేయి మీదొకటేయు. ఆహా, ఎంత అదృష్టము! శ్రేయస్కరము కాదా? ఈ రాజ్యము గీజ్యము ఏమైనా శాశ్వతమైనట్టివా? ఈ శరీరం మాత్రము పోవకుండా ఉండిపోవునా? నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరి అయినన్ హరుడైన నీరజభవుండ భాగ్యతుడైన నౌదిరుగు నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవే ఏటికిన్. ధీవర్య, నాకు నరకమే ప్రాప్తించినను, నేను బంధింపబడినను, భూమండలము నిర్మూలమైనను, నాకు దుర్మరణమే సంభవించినను, కులాంతమైనను, నిజానికి ఏది రానున్నదో అది రానిమ్ము, ఏది జరగనున్నదో అది కానిమ్ము. ఇప్పుడు అభ్యాగతుడై అడుగ వచ్చినవాడు శివుడైనను, హరి అయినను, బ్రహ్మదేవుడైనను, ఇంకెవ్వడైనను కానిమ్ము. మాట ఇచ్చిన నా జిహ్వ మరి వెనుకకు తిరగదు. ఈ విషయమై 1000 మాటలు ఇంకెందుకు? నడవినంత బట్టు నుసలకయున్నచో నేల కట్టు విష్ణుడేటి మాట కట్టెనేని దాన కరుణించి విడుచును
విడవకుండా నిమ్ము విమల చరిత. ఓ విమల చరిత, అడిగినంత మేర మాట తప్పకుండా ఇచ్చినతో విష్ణువు నన్నేల బంధించును. ఒకవేళ కట్టినను అతడే కరుణించి విడిచిపెట్టును, ఒకవేళ విడిచిపెట్టకును పోనీలెమ్ము. మేరువు తల క్రిందైనను బారావారంబులింక బారిన లోలోధారుని రజమైపోయిన ధారాద్వబద్ధమైన దప్పక ఇత్తున్. మేరు పర్వతము తలకిందులైనను, సముద్రము లింకిపోయినను, భూమండలములో లోపలే చూర్ణమైపోయినను, నిన్ను విరిగి మీదపడినను నేను ఈ దానమునిచ్చి తీరదను. ఎన్నడున్ బరువేడబోడట ఏకలంబట కన్నవారన్నదమ్ములనైన లేరట అన్ని విద్యల మూలగోష్ఠిన్నిరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వసింపని చిన్న పాపని ద్రోసిబుచ్చగ చిత్తమొల్లదు సత్తమా. గురుశ్రేష్ఠ, ఈ చిన్నపాపడు ఎన్నడూనూ ఇతరులను అడగలేదట. ఏకాగి అట, కన్నవారు కానీ అన్నదమ్ములు కానీ లేరట. అన్ని విద్యలు మూలసారము నెరింగిన నేర్పరియట ఈ గుబ్జబాలుడు. చేతులొగ్గి ఆచించిన ఆ చిన్నవాని నెట్లు కాదనగలనో చెప్పుడు. బ్రతుక వచ్చుగాక బాహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాటు తిరుగలేరు మానధనులు. సుఖయోగి పరీక్షిత్తుగా చెప్పాను, రాజా, అనేకమైన బంధనములచే చుట్టబడినను జీవింపవచ్చును, సంపదలన్నీ పోయి లేమి వచ్చినను బ్రతకవచ్చును. ధనము నష్టముగాక జీవనము కష్టముల బాలుగాక మానధనములు మాత్రము మాట తప్పలేరు సుమా. రమ్మా మాడవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబులేదనకిత్తున్ దెమ్మా అడుగులనిటు రానిమ్మ గడుగంగ వలయు నేటికి దడయన్. బలిచక్రవర్తి దానమివ్వదలుచుకొని వామనుతో ఇలా అన్నాడు, ఓ బాలక శ్రేష్టమా, ఇటు రమ్ము, లెమ్ము, నీ వాంఛితము లేదనకి ఇచ్చేదను. నీ పాదముల గడుగు వలను కావున నీ అడుగులనిటు రానిమ్ము, ఆలస్యము చేయనిలా. బలి దైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగి సమన సంప్రార్థిత శ్రీదమున్ గలితానమ్రరమాల మాట పదవీ కస్తూర కాశాదమున్ నళినామోదమురత్రను పురిత నానావేదమున్ బాధమున్. బలిదైత్యేంద్రుడు తన రెండు చేతులతో జలప్రక్షాళనము చేయుట కొరకై శ్రీహరి తన పాదములను ముందుకు జాచెను. ఆ పాదములెట్టివి, యోగులు దేవతలు నిత్యము ప్రార్థింపబడుతున్నట్టువి, సిరులను కురిపించినట్టువి, రమాదేవి లలాటమునకు పూయబడిన కస్తూరి చందనములు ఆమె వంగి నమస్కరించినప్పుడు స్వామి పాదములకు అంటుకున్నవి. కలువల వలె మృదు మనోజ్ఞములై రత్న ఖచ్చిత నూపురములతో అలంకరింపబడినట్టువి, సాక్షాత్తు వేద స్వరూపములైనట్టువి. స్వరలోక సముద్ధరణ మునిరిత శ్రీకరణమఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీటగడిగే అసురోత్తముడున్. స్వరలోకమును ధరించినట్టువియు మిక్కిరి కరుణాప్రపూర్ణములను సర్వ వేదాంతాలంకృతములను సంసార బంధాలను ఛేదించినట్టువియు అయిన ఆ శ్రీహరి కమల చరణాలను దానవేంద్రుడు కడిగెను. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణురూపాయ వేద సామ్రాజ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచున్ గ్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంజే సాచి పూజించే బ్రహ్మప్రీతమ్మని ధారవోసే భువన అంబాశ్చర్యమున్ పొందగన్. బ్రాహ్మణోత్తముడవు, ప్రసిద్ధుడవైన వ్రతనిష్ఠుడవు, విష్ణు స్వరూపుడవు, వేద ప్రమాణవేత్తువు అయిన నీకిదే 3 అడుగుల భూమిని దానమిచ్చుచున్నాను అని దానవేశ్వరుడు వెంటనే కార్యోన్ముఖుడై చేయిజాచి పూజించి పరమాత్మ ప్రీతి చెందుగాక అని చెప్పి భువనాలన్నీ ఆశ్చర్యముగా చెందినట్లుగా ధారపోసెను. నీరధారబడగనీక అడ్డంబుగా గల సరంధ్రమాపగాను దలసి హరియుగావ్యు నేత్రమటు కుశాగ్రమ్మును నడువ ఏకనేత్రుడయ్యనతడు. నీటి ధార పడకుండా అడ్డముగా కలసరంధ్రాన్ని
శుక్రుడు మూసివేయగా శ్రీహరి కుశాగ్రము చేపుడు చురిచే అడ్డము తొలగి శుక్రాచార్యుడు ఒక కన్ను బోయెను. జలధార వచ్చి దానము సంపూర్ణ